తెలంగాణ భవన్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశం ముగిసింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి అనుబంధంగా అనేక కార్యక్రమాలను చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ దిశగా సింగరేణి ప్రాంతంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కోసం పార్టీ తరపున బొగ్గుగని కార్మిక సంఘం వ్యవస్థాపక సభ్యులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నారు. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యకలాపాలను పార్టీ తరపున ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించారు. సింగరేణి సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంతో పాటు అనేక ఇతర రూపాల్లో ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల కోసం, సింగరేణి సంస్థ కోసం చేసిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా కార్మికుల్లోకి తీసుకుపోవాలని కేటీఆర్ సూచించారు. 10 ఏళ్ల కాలంలో సింగరేణితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో కేసీఆర్ పనిచేశారని కేటీఆర్ గుర్తు చేశారు. కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అమలు చేయడానికి వీలు కాని హామీలు ఇచ్చిన విధంగానే సింగరేణికి కూడా హామీలు ఇచ్చి మోసం చేసిందని, ఈ అంశాలను కార్మికుల దృష్టికి తీసుకుపోవాలని సమావేశంలో నిర్ణయించారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణ కోసం బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలపై గలమెత్తాలని సూచించారు. బొగ్గుగని కార్మిక సంఘానికి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని కేటీఆర్ తెలిపారు. కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కూడా అండగా ఉంటుందని, ఏ కార్మికునికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసినా చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు పార్టీ లీగల్ సెల్ సహకారం అందిస్తుందని అన్నారు. త్వరలోనే సింగరేణి ప్రాంతంలో బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు.